లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయినే నడుపుతున్నారు. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదు, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది. లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకు అని అడుగుతున్నాం. ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. మీరు 2,30,000 ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు 7,000నే భర్తీ చేస్తున్నారు, సిగ్గులేదా అని తిట్టిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వాటిని అన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు. మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు? ఎన్ని భర్తీ చేయలేదు. కనీసం 10% కూడా భర్తీ చేయలేదు. కనీసం 2% కూడా భర్తీ చేయలేదు. మీకు కావాల్సిన వాళ్ళకు, మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. కనీసం మీరు చేయకపోగా, బిడ్డలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన మీరు 2,30,000 ఉద్యోగాలు ఒక పక్క వేయకపోగా ఈరోజు 23,000తో మెగా డిఎస్సి వేస్తారు అని 5 సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి విడుదల చేశారు.